భారతీయ జనతా పార్టీ అలా కుళ్ళం కుల్లా చెప్తున్నారు వాళ్ళ అభ్యర్థులు. రాజ్యాంగం మారుస్తాం, రిజర్వేషన్లు తీస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఉన్నమాట కూడా మా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. నేనేదో వాళ్ళ మీద అక్కస్తో చెప్తలేను, వాళ్ళ మీద కోపంతో చెప్తలేను. మీరు చూడండి ఏం జరుగుతున్నదో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసింది. మొదలు డిజిటల్ ఇండియా అన్నారు, ఏమైందో ఎవరికి తెలియదు. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నారు, తర్వాత ఫిట్ ఇండియా అన్నారు, ఫిట్ ఇండియా అన్నారు, స్టార్ట్అప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. అవి ఏమైనా ఎవరికి తెలియదు. కొత్త ప్రోగ్రాం చాలు చేసిండ్రు, పేచో ఇండియా. ఇండియాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మే దుకాణం చాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికలకు ముందేమో ఆదిలాబాద్ లో ఉండే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ దాన్ని తిరిగి తెరిపిస్తాని 5 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటిచ్చింది. 5 ఏళ్ల తర్వాత మరి అదే బీజేపీ అదే సిసిఐని అమ్మకానికి పెట్టిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ రంగ సంస్థలుంటే ఒక లాభం ఉంటుంది ఎస్సీ ఎస్టీ సోదరులకు. ఏముంటది? ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే అదానికో అంబానీకో ఇంకొకరికో అలా రిజర్వేషన్ ఉంటుందా ప్రైవేట్ లా? మరి అలా బీజేపీ వైఖరితో మీకు ఈ పార్టీ అర్థం కావాలా? కేంద్రంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగ నమ్ముతున్నది బీజేపీ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఆ సంస్థలను నమ్మడం వల్ల ఇలా పూర్తిగా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అదే వరుసలో అదే ఉడవడిలో రేపు రాజ్యాంగాన్ని కూడా మార్చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు లేకుండా చేయాలన్నదే బీజేపీ ఆలోచన అనే మాట కూడా దయచేసి మా దళిత సోదరులు, మా గిరిజన సోదరులు, లంబాడ కావచ్చు, ఆదివాసీ కావచ్చు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తిస్తా ఉన్నాను. అదే బీజేపీ వాళ్ళు ఏమన్నారు? గతంలో 5 ఏళ్ల కిందట ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ రైలు తీసుకొస్తాం, ఆదిలాబాద్ లో 2000 ఎకరాలు ఉన్నది, ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం ఉన్నది, నాగ్పూర్ కూడా దగ్గరనే ఉన్నది, ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ పెట్టమన్నారు. ఎందుకు వేయాలన్నారు బీజేపీ కోర్టు? ఏ కారణం చేత వేయాలి బీజేపీ కోర్టు? సిసిఐ తెలిపినందుక, ఎయిర్పోర్ట్ పెట్టనందుక, ఆదిలాబాద్ నుంచి ఆరుమూరుకు రైలు చేయనందుక, లేదా ఈ దేశంలో మతం పేరు మీద మంటలు పెడుతున్నందుక ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు? ఒక ఆయన ఉన్నాడు కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అయ్యా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? ఎవరికి దేవుడు మోడీ? జీవెక్కించి తొక్కించిన రైతులకు దేవుడా? నువ్వే కదా, నీ ప్రభుత్వమే కదా. జీవులెక్కించి రైతులను చంపింది నీ ప్రభుత్వం కాదా? వాళ్ళకు దేవుడా? లేదా మా తమ్ములకు, మా రైతులకు, మా తమ్ములకు, మా మహిళలకు 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినందుకు మహిళలకు దేవుడా? లేదా 60 రూపాయలు ఉన్న డీజిల్ 95 రూపాయలు చేసినందుకు రైతులకు దేవుడా? 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ను 110 రూపాయలు చేసినందుకు మా తమ్ములకు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి 10 ఏళ్లలో ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 20 లక్షలు కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వనందుకు మా యువకులకు దోస్తా యువలకు దేవుడు? తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు, ఆదిలాబాద్ లో సిసిఐ అన్నారు, బయ్యారంలో ఉప్పు కర్మాగారం అన్నారు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ. ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? ఏమన్నా మాట్లాడితే గట్టికంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనే పంచాయతీ లేదు, రాముడితో మనకేం పంచాయతీ లేదు. నేను ఒకటే అంటున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రామాల్లో చెప్పండి, రాముడితో పంచాయతీ లేదు, రాముడికి మొక్కుదా. కానీ తెలంగాణకు పైసా పని చేయని బీజేపీని పండబెట్టి తప్పుదాం, రాముడికి మొక్కుదాం, ఇబ్బంది లేదు. రాముడు అందరి వాడు, రాముడు ఒక పార్టీలో లేడు, రాముడు అందరి దేవుడు. బీఆర్ఎస్ కు ఆయననే రాముడు, బీజేపీకి ఆయననే రాముడు, కాంగ్రెస్ కూడా ఆయననే రాముడు. ఆయన ఏ పార్టీ సభ్యుడు కాదు. రాముడికి మొక్కుదాం, తెలంగాణకు ఆదిలాబాద్ కు పైసా పని చేయని బీజేపీని పండబెట్టి తొక్కుదా. ఆ విషయంలో ఆలోచన కూడా ఉంటుందని మాట్లాడి విజ్ఞప్తిస్తా ఉన్నా. దయచేసి నేను ఇలా కోరేది ఒకటి, చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. 2026లో భారతదేశం మొత్తం డీలిమిటేషన్ జరగబోతా ఉంది. డీలిమిటేషన్ అంటే ఏంటి? కొత్తగా రాష్ట్ర నియోజకవర్గాల పునర్విభజన.
ఇటు శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతాయి, పార్లమెంటు నియోజకవర్గాలు కూడా లెక్క ప్రకారం